తల్లిదండ్రులు ఒకలా పిల్లలు ఒకలా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే ఎన్ని జీవితాలు ఎలా తలకిందులైపోతాయో ఈ కథ ద్వారా వినబోతున్నాం. స్వాతి అనే అమ్మాయి నాదే ఈ సమస్య అంతా, ఏదో ఒక పరిష్కారాన్ని చూపించండి అంటూ వచ్చింది. మరి అలా ఆశ్రయించడానికి తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని చూపించే పంపిస్తాం. చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. అలాగే తనదైన శైలిలో చక్కటి పరిష్కారాన్ని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే సార్. సో డాక్టర్ గారు, లాయర్ గారు, ఇప్పుడు స్వాతిని పిలిచి అసలు తనదే సమస్య అంతా అంటుంది, మరి తన సమస్య ఏంటో విందాం. స్వాతి, రామ్మ. నమస్కారం. నమస్తే, కూర్చో. చెప్పు, ఏంటి నీ సమస్య? మాదొక చిన్న ఫ్యామిలీ, నేను నాన్న అమ్మ ఉంటాం. ఒక చిన్న ఇల్లు ఉంది, అక్కడ ఇంటి పైన ఒక చిన్న పోర్షన్ ఉంది. అక్కడ బ్యాచిలర్ అబ్బాయికి ఒక చిన్న పోర్షన్ అనేది అద్దెకి ఇచ్చారు మ్యామ్. బీటెక్ చదువుతున్నాను మ్యామ్. నేను బీటెక్ చదువుతూనే జాబ్ సర్చింగ్లో ఉన్నాను. అయితే హైదరాబాద్లో నేను బీటెక్ చేస్తున్నాగా ఒకసారి ఇంటికి సడన్గా రావాల్సింది వచ్చింది. ఇంటికి వచ్చాక మమ్మీ వాళ్ళు ఎవరో మాకు కావాల్సిన పెదనాన్న వాళ్ళు చనిపోయారని చనిపోయిన దగ్గరికి వెళ్ళారు. సో ఇంటికి కీస్ లేకపోవడం వల్ల నేను మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. మమ్మీ వాళ్ళేమో ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉండమని చెప్పారు. కానీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఒకరు స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న అబ్బాయి చూశారు. ఎందుకు ఇక్కడ సఫర్ అవుతున్నావు స్వాతి అని అడిగారు. ఓకే, మమ్మీ వాళ్ళు లేరని చెప్పడం వల్ల నన్ను ఓకే నేను ఇక్కడ ఉండేసే, నువ్వు నేను ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ అవుతానని చెప్పారు. నేను వెళ్ళా, రూమ్లో అడ్జస్ట్ అయ్యాను. తెలిసిన అబ్బాయి కదా అని ఉన్నాను. తను వెళ్ళి తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు. నేను పైన రూమ్లో ఉండగా అటు ఇటు తిరుగుతూ చూస్తాను, ఒక డైరీ దొరికింది. అక్కడ ఆ డైరీ చూసి ఓపెన్ చేసినప్పుడు తను నా గురించి రాశాడు. అక్కడ స్వాతిని చూశాను, స్వాతి ఇలా మాట్లాడింది, స్వాతితో ఇలా ఉన్నాను అని చెప్పి అన్నీ నా గురించి రాయడం వల్ల నాకు కొంచెం అనిపించింది, ఓ నా గురించే రాశాడు, నా గురించే రాసుకున్నాడు అని నేను ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యేదాన్ని. అంతకుముందు తన గురించి నీకేం పెద్దగా అభిప్రాయం లేదు. అంటే నాకు తన గురించి ఏం తెలీదు. తన రూమ్లోకి ఉన్నప్పుడు తన డైరీ చూశాక అనిపించింది నాకు, ఓకే నా గురించి రాస్తున్నాడు, నా గురించే ఇక్కడ అని నేను కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవ్వడం. అలా డైరీ చదివాక నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ రావడం వల్ల, ఆయన పైన మంచి ఒపీనియన్ ఉండడం వల్ల తన నెంబర్ తీసుకున్నాను. చాటింగ్లు, హాయ్ బాయ్ నుంచి మంచి క్లోజ్ అయ్యాము. ఆ తర్వాత అది క్లోజ్నెస్ కాస్త లవ్గా మారింది. తర్వాత నేను జాబ్ సర్చింగ్ తర్వాత జాబ్ వచ్చాక నేను అక్కడ ఉండగా తనకు కూడా జాబ్ వచ్చి తను కూడా హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరం వేరే వేరే హాస్టల్లో ఉండేవాళ్ళం. తర్వాత ఇద్దరం ఇంకా ఒకే దగ్గర ఉన్నాం కదా, హాస్టల్లో ఎందుకని చెప్పి ఒకే రూమ్ తీసుకొని అలా ఉండేవాళ్ళం. మంచిగా మూవ్ అయ్యేవాళ్ళం. తర్వాత సడన్గా ఒకసారి అమ్మ వాళ్ళకి తెలిసి అమ్మ నాన్న వచ్చారు హైదరాబాద్కి. అక్కడ తను లేరు. తను లేని టైంలో చూసి గొడవపడి కొట్టి ఇంటికి తీసుకెళ్ళారు బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కొట్టి తిట్టి బ్లాక్మెయిల్ చేశారు. నేను ఏమైనా చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేశారు. అప్పటికి నేను రాము లేకపోతే నేను ఉండలేను, రాము లేకపోతే నేను బ్రతకనని చెప్పాను అమ్మ వాళ్ళకి. అయినా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఇవన్నీ చెప్పి నేను తిరిగి చూసేలోపే అప్పటికే అమ్మ కృష్ణాలు పోసుకొని కాల్ చేసుకున్నారు. అప్పటికే సగం కాలిపోయినారు. అప్పటికి చూసి మా అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. ఇంకా అది చూశాక ఇంకా నేను ఇవన్నీ వద్దు, ఓకే మీరు చెప్పిన వాళ్ళనే చేసుకుంటానని చెప్పాను. సరే అని అమ్మ వాళ్ళు కూడా ఓకే అని పెళ్ళికి చూశారు. అప్పటికే రాము వచ్చాడు. ఇంకా రాము వచ్చాక కూడా అమ్మ వాళ్ళు చెప్పమని చెప్పారు. ఓకే నువ్వు ఇలా చెప్పాలి అని చెప్పారు కదా నాకు. నేను కూడా చెప్పాను, నువ్వు అంటే నాకు నచ్చలేదు, నువ్వు అంటే అసహ్యం, నేను చేసుకోను, నాకు నచ్చట్లేదు అని చెప్పాను. అలా అని చెప్పడం వల్ల తను వెళ్ళిపోయాడు మేము అక్కడి నుంచి. అలా మీ తల్లిదండ్రులు చెప్పమని చెప్పారు సార్. అవును, అమ్మ నాన్న బెదిరించారు కాబట్టి ఇంకా నువ్వు ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని పెళ్లి చేసుకున్నావు. ఓకే, ఎవరిని పేరేంటి అతను? నరేష్ అనే అబ్బాయితో పెళ్లి చేశాను. ఓకే, నా పెళ్ళి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. తను ఆ 3 నెలల్లో కూడా నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు, మంచిగా ఏదైనా కలవడానికి ట్రై చేశాడు. కానీ నేనే తనతో మాట్లాడేదాన్ని కాదు, విసిగించుకునేదాన్ని, తనకు దూరంగా ఉండేదాన్ని. ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేశారు కదా, ఇష్టం లేని పెళ్లి కదా, అందుకే దూరంగా ఉండేది. మీరు అలా చేసినా కానీ ఆయన ఏమనేవాళ్ళు కాదు. అంటే భర్త మంచివాడే, తను నన్ను ఏమనేవాళ్ళు కాదు. తర్వాత సరే ఏమైనా అమ్మ వాళ్ళ పైన ఏమైనా బెంగ పెట్టుకున్నానేమో అని చెప్పి ఒక 2 నెలల తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఫీవర్ వచ్చినట్లు, హెల్త్ బాగాలేక ఉంటే అమ్మ వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత కాసేపటి తర్వాత నాన్న వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఆయన కాల్ చేసి చెప్పారంట, కంగ్రాచులేషన్ చెప్పారంట. ఎందుకు అని అడిగితే
అదే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చెప్పారంట. ఆయన నాకు మీ కూతురికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఆమెను తాకను కూడా తాకలేదు, అసలు మేము శారీరకంగా కూడా కలవలేదు, నా వల్ల అయితే కాదని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మా నాన్న నా దగ్గరకు వచ్చి కొట్టాడు, తిట్టడం ఇలా చేశాడు. తర్వాత అప్పుడు చెప్పాను మ్యామ్ నేను ధైర్యంగా, ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీకి కారణం రాము అని, నా భర్త కాదు రాము అని అప్పుడు చెప్పాను. ఆ తర్వాత రాము దగ్గర కూడా వెళ్ళాను మ్యామ్ నేను. తర్వాత వాళ్ళ పేరెంట్స్ రాము లేడు ఏం లేడు అని వాళ్ళు కూడా తిట్టి బయటికి గెంటేయడం అన్నీ అయిపోయాయి అప్పటికే. తర్వాత ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళు కూడా చీదరించుకున్నారు, ఇలాంటి పనులు చేసావు, మాకు చెడ్డ పేరు తెచ్చావు, మమ్మల్ని తలెత్తుకోనికుండా చేసావని వాళ్ళు కూడా కోపడి ఇంట్లోంచి గెంటేశారు. ఇటు భర్త రానియలేదు, అటు ఇష్టపడ్డవాడు లేడు, అమ్మ వాళ్ళు రానియట్లేదు. ఈ సమస్య చూస్తే కొంచెం వింతగానే అనిపిస్తుంది. అంటే ఏంటి అసలు సొల్యూషన్, ఏం జరిగింది? ఇంకా రాము ఎక్కడ, భర్త ఎక్కడ, తల్లిదండ్రులు అసలు ఎందుకు అలా చేశారు పూర్తి తెలుసుకోవాలంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడారు. చందన, ఈ అమ్మాయి అంతా వింటే తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి అంగీకరించలేదు అని చెప్తే మనకు ఒక వర్షన్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అవతల వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు అవతల వాళ్ళు విలన్స్ లాగా కనిపిస్తారు. తల్లిదండ్రులు ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి రాముతో చేయలేదు అని ఒక క్వశ్చన్ మార్క్ మనకు కూడా వస్తుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం ఆ తల్లిదండ్రులతో మాట్లాడితేనే కానీ మనకి పూర్తిగా ఈ కేసు మీద అవగాహన వచ్చేటటువంటి అవకాశం లేదు. మీరు ఆ తల్లిదండ్రులు కూడా పిలిచి మాట్లాడితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఉంటారంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి స్వేచ్ఛని ఇస్తే, ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు స్వేచ్ఛని ఇవ్వలేదు, అట్లీస్ట్ మా పిల్లలన్నా స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తారు కదా, పట్టణంలో ఉంటారు, ప్లస్ బాగా చదువుకుంటారు అని అనుకుంటాం. కానీ ఇట్లా తల్లిదండ్రులకు తెలియకుండా తర్వాత లివింగ్ రిలేషన్షిప్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అందుకే కమ్యూనికేషన్ ఉండాలి. మనము అందరినీ నమ్ముతాం కానీ తల్లిదండ్రులను నమ్మం యూజువల్గా. ఇప్పుడు నీవు భయపెట్టారు తల్లిదండ్రులు అంటే తను కిరోసిన్ పోసుకొని కాల్చుకొని అంతవరకు వచ్చారంటే దాని అర్థం ఏమిటంటే మేము చూసినటువంటి సంబంధము మంచిది అనేటువంటి రకంగా తల్లిదండ్రులు ఉంటారన్నట్టు, మేము అన్ని కోణాల్లో చూస్తామని. ఇక్కడే పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్వయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి చూడండి, ఇలా తీసుకున్నప్పుడు దీన్ని విధి వక్రీకరించడం అంటారు అన్నట్టు. మనం మంచి వాళ్ళమే, మన యొక్క అభిప్రాయాలు కూడా చాలా మంచివే, చాలా గొప్పగా జీవించాలి, మంచిగా జీవించాలి అనుకుంటాం, కానీ ఇలా జరుగుతాయి. అందుకే కమ్యూనికేషన్ ఉండాలి. మనం ఎలా అయితే కొత్త పరిచయాలను మనం నమ్ముతామో, కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటామో, కానీ తల్లిదండ్రులను మనము ముందే చెప్పడము అంటే మొదటి దశలోనే గుర్తించి, ఎవరు రాకపోయినా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే యువత మన కుటుంబము మన తల్లిదండ్రులు దగ్గరగా వస్తారన్నట్టు. వాళ్ళని దూరం పెడితే ఏమవుతారంటే వాళ్ళ మనస్సు చివక్కుమన్న తర్వాత, వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత అక్కడికి కూడా వస్తారు, క్షమించి వస్తారు అనుకోండి. ఇక్కడ ఇంతవరకు జరిగిన దాంట్లో నేను యువతతో ఒక మాట చెప్పాలనుకున్నాను. తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా ఒపీనియన్ తీసుకున్నప్పుడు మనం వారితో కూడా కన్సల్ట్ అవ్వాలేమో, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చూడండి, ఇట్ ఈస్ వెరీ పాథటిక్ సిచ్యువేషన్. నీవు ప్రేమించాడు అనుకున్నటువంటి అతను నీకు టచ్లోకి రావడం లేదు, ఒకవేళ ఇతనికి చెప్దామంటే ఇతను అంగీకరిస్తాడా అనే దానికి కూడా మనకు నిదర్శనాలు కనపడడం లేదు. చూద్దాం, మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసిన తర్వాత. కుమారి గారు, సత్యబాబు గారు రండి కూర్చోండి. మీరు ఎందుకని ఇంతకీ ఆ అమ్మాయిని అప్పుడు బలవంతంగా లాక్కొచ్చేసి పెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చింది? లాక్కొచ్చేసి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ కులం ఏంటో తెలియదు, తలం ఏంటో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు, వివరాలు ఏం తెలియవు మాకు. ఆ అబ్బాయిని చేసుకుంటా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం మేడం? ఒప్పుకోం కదా. మీరు ఎంక్వైరీ చేసుకున్నారా? చేసుకున్నాం. అసలు మా క్యాస్టే కదా అబ్బాయిది. మేము 10 మందిలో తల ఎత్తుకొని ఎట్లా తిరగలుగుతాం రేపు? మా కులమోళ్ళు ఏమంటారు, మా పాలోళ్ళు ఏమంటారు? మీ వరకు మీరు ఆలోచించారేమో, మీ కూతురు కన్న కూతురు ప్రేమించినటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది, కానీ వారు ప్రేమించినటువంటి వాళ్ళని మీరు ఎందుకు గౌరవించలేకపోయారు? ఎందుకు గౌరవిస్తున్నాం అంటే సార్, ఇప్పుడు మేము ఆయన కిరాయికుండి మా దగ్గరుండి మమ్మల్ని మోసం చేసినట్టు అయిపోయింది, ఒక ద్రోహం చేసిండు మాకు. కాదమ్మా, ప్రేమ ఎప్పుడు పుడతాదో ఎలా పుడతాదో తెలియదు. మీరు కొంచెం అర్థం చేసుకుంటే, ఎందుకంటే వారు శారీరకంగా ఇద్దరు కలిసి ఉన్నారు, మీరు పెళ్లి చేశారంటే వాడిని మోసం చేసినట్టు కాదు,
అక్కడి నుంచేమో దూరంగా తీసుకొచ్చారు, కానీ వాడికేమో లేదు మా కూతురు చాలా మంచిది, లేకపోతే మా కూతురు ఇలా ఉంది, మాకు చెడ్డ పేరు వస్తుంది అనేసి అట్లా అంటగట్టడం అనేటువంటిది, మీరు మంచి తల్లిదండ్రులు అయ్యుండొచ్చు కానీ మంచి అత్తమామలు కాదేమో మీరు. అట్లానే కదా సార్, మారుతుంది అనుకున్నాం కానీ ఇట్లా అవుతుంది, ఇట్లా జరిగింది ఇవన్నీ కాకపోతే కలిసి ఉంటుండ్రు కావచ్చు, ఇట్లా జరిగినాయని కథలు మాకు తెలియదు సార్. మీరు కొంచెం విచారించి అలా ఏమైనా శారీరకంగా కలిసి ఉన్నారా అని తర్వాత ఆమె యొక్క ప్రేమ ఎలా ఉందనేసి ఉంటే అర్థం చేసుకోకుండా, ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేయడము, మీరు కిరోసిన్ పోసుకొనేసేసి ఇంతవరకు చేసి కాల్చుకొని ఆమెకు అలా చూపించి భయపెట్టి ఆమె మెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అంతవరకు కలిసి ఉన్నా కూడా మీకు ఇబ్బంది కలగకూడదని మీరు చెప్పినటువంటి వాళ్ళని చేసుకోవడం అనేటువంటిది, అంత ప్రేమించినటువంటి మీ పాపను అక్కడ దూరం చేసేశారు. ఆ కొత్త వచ్చినటువంటి వాడిని మోసం చేసినట్టు కాదు. మేము మోసం అంటే సార్ ఆమె అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటారు అని తెలియదు, కాకపోతే ప్రేమించింది అని అనుకున్నాం. ఇట్లాంటి రిలేషన్ పెట్టుకున్నది, ఇట్లా జరిగింది అనే విషయం తెలియదు మాకు. మా మాట వింటది, 10 మందిలో పోయినా మేము తల దించుకోలేము, పరువు మాకు ఉంటుంది, మా పరువు రోడ్డు మీద పడొద్దు అని అట్లా మాకు తెలిసిన అబ్బాయికి చుట్టాల అబ్బాయి ఉంటే పెళ్లి చేసాం మేడం. పరువు ముఖ్యం కానీ పిల్ల ముఖ్యం కాదు మీ దృష్టిలో? అట్లానేం కాదు సార్, పరువు ఉండాలి కదా సార్. ఎట్లయినా ఆ అబ్బాయి ఏముందో ఏం లేదో, ఆ తల్లిదండ్రులు ఏందో మాట్లాడాలమ్మా. నీ కూతురు ఎలా ఉంది, ఆమెకి ఇష్టం ఏముంది, ఎందుకంటే ఇప్పుడు చదువుకు బేజర్ కదా అమ్మాయి, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బెదిరిస్తే ఎట్లా? ఇంతవరకు బాగా పెంచి చివరిలో పెళ్లి అనేటువంటిది అతను బాగా చూసుకుంటాడు అనుకున్నావు, కానీ ఆమెకి ఇష్టమైనటువంటి వ్యక్తిని నువ్వు దూరం చేస్తే, నాకు అది కాదు అక్కడ దూరం చేయడము. లేదు లేదు మా అమ్మాయి మీరు వేరే వాళ్ళు చేసుకోండి అంటే, ఆమె ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు కొంత అర్థం చేసుకోవాలి. 50% ఛాన్స్ ఉంది కలిసి జీవించడానికి. మాట్లాడినప్పుడు అర్థమవుతుంది పూర్తిగా కలిసి ఉన్నారు శారీరకంగాని. అటువంటి అమ్మాయిని దూరం చేసి మీరు ఆ అబ్బాయికి మీరు మా అమ్మాయి ఇలా అనేసి మీరు చేస్తే గొడవలు రావా తల్లి? ఇట్లా అయితే అని అనుకోలేదు సార్ మేము. ఇట్లా ఇంతవరకు వచ్చింది కథ, ఇట్లా ప్రెగ్నెంట్ అని అవన్నీ తెలియవు మాకు. కాకపోతే మా గురించి మేము ఇట్లా బెదిరించినందుకు మా గురించి అమ్మాయి మారింది, మంచిగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇంతవరకు వస్తుందని కూడా మేము అనుకోలేదు. సత్యబాబు గారు, ఒక తండ్రికి కూతురు మీద చాలా ప్రేమ ఉందంటారు, ప్రేమ ఉంటుంది అంటారు. మరి మీ కూతుర్ని మీరు ఏం అర్థం చేసుకున్నారు? అబ్బాయి వేరే కులం అండి, మాది వేరే కులం. కులము అనేది ఒక అడ్డంకి ఫస్ట్. మాకు ఇష్టం లేదండి, మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం, తలెత్తుకోలేకపోతున్నాం ఈ అమ్మాయి చేసిన పనికి. ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు తన జీవితం కూడా మొత్తానికి పరువు అయితే పోయింది కదా. ఇప్పుడు తనకి ఎవరు లేరు, భర్త ఏమో వదిలేశాడు, ప్రేమించిన అతనేమో ఎక్కడున్నాడో ఏమో తెలియదు, అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి జీవితం? అదే మరి లాయర్ గా తేల్చాలి, అది మీరు ఏదో న్యాయం చేస్తాను మీ దగ్గరకు వచ్చి. లాయర్ గారు ఏమంటారు? ఆర్థికంగా చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కడుపు కాలు కట్టుకొని తమ బిడ్డల్ని పెంచి చదివిస్తూ ఉన్నారు. ప్రతి ఆడపిల్ల మొదట గుర్తు తెచ్చుకోవాల్సింది, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎందుకు బయటకు పంపిస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని పంపిస్తున్నారు, మా యొక్క బాధ్యత ఏంటి, మా లక్ష్యం ఏంటి అన్నది మాత్రమే ఆలోచించి ఆ లక్ష్యం దిశగా నడవడం మొదటగా నేర్చుకోవాలి. ఇక్కడ స్వాతి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఆ అమ్మాయి ఇప్పుడు రాము అనేటటువంటి అబ్బాయి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదండి. చూసారా, కేవలం ఈ అమ్మాయి డైరీ చదివి తనని ఆ అబ్బాయి ఇష్టపడుతున్నాడు కాబట్టి, నన్ను కాబట్టి ఇష్టపడుతున్నాడు కనుక నేను తనొక సుప్రీం ఉమెన్ గా ఆయన దృష్టిలోని తనకు తాను ఊహించుకొని తను ఒక అడుగు ముందుకేసింది. నువ్వు నిజంగా అడుగు ముందుకేసేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఒక చదువుకుంటున్నటువంటి విద్యార్థివి, అప్పటికి నీకు ఆర్థికంగా ఎటువంటి స్తోమత లేదు, నీవు చదువుకోవడానికి నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నేను చదివిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లక్ష్యాన్ని మర్చిపోయింది. ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఒక్క అడుగు పక్కకు వేయడం వల్ల జీవితమే ఈరోజు ఇలా పక్కదారి బట్టి ఇక్కడ నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు తమ బిడ్డల ఆర్థిక పరిస్థితులు మారాలి అని కోరుకుంటున్నారు, కానీ సామాజిక పరిస్థితులు మారాలి అని కోరుకోవట్లేదు. అందుకే మీరు వాళ్ళు ప్రధానమైన కారణం ఏం చెప్పారు చెప్పండి? క్యాస్ట్ ప్రధానమైనటువంటి కారణం.
కులాన్ని కారణంగా చూపించారు. అమ్మాయి ఏం చెప్పి మాదొక గ్రామం అని చెప్పింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు తగ్గట్టుగా బ్రతికేటటువంటి తల్లిదండ్రులు, ఒక అమాయకమైన తల్లిదండ్రులు, వాళ్ళకి తెలిసినటువంటిది వాళ్ళ కులంలో మాత్రమే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ అమ్మాయి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, ఆ భర్తతోనే కలిసి ఉండాలి, మంచోడైనా చెడ్డోడైనా. కానీ ఈమె చూసిన సమాజం ఎటువంటిది? మరి ఆ కూతుర్ని మీరు సిటీకి పంపించారు. సిటీలో ఎవరే కులమో తెలీదు, ఇప్పుడు మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు. అటువంటి కులరాహిత్యమైనటువంటి ఆలోచన భావజాలంతో బ్రతుకుతున్న ఈ తరానికి, మరి ఆ తరానికి ఎంత తేడా చూడండి. ఈ కేసులోని కారణాలు ఏదన్నా కానివ్వండి, అమ్మాయి అన్డౌటెడ్లీ తొందరపడ్డది. ఎక్కడ తొందరపడ్డది అంటే, ప్రధానంగా తనంతట తాను ఫస్ట్ స్టెప్ వేసి అతన్ని ప్రేమించడానికి చేసినటువంటి ప్రయత్నం మొదటి తప్పు. రెండో తప్పు, హైదరాబాద్ నగరంలోని ఎంత ధైర్యం కదండి, మర్చిపోయింది తల్లిదండ్రులు, మర్చిపోయింది తన తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, మర్చిపోయింది తన కుటుంబ నేపథ్యం, మర్చిపోయింది తన గ్రామం కట్టుబాట్లు, మర్చిపోయింది కుల కట్టుబాట్లు, మర్చిపోయింది అన్ని మర్చిపోయి ఒక అనామకుడితోని, ఇక్కడ నేను అనామకుడు అనే పదమే పోయిస్తాను, ఎంత గొప్పవాడన్నా కావచ్చు గాక, ఒక అనామకుడితోని నువ్వు ఎటువంటి లీగల్ రిలేషన్షిప్ లేకుండా నువ్వు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా ఒక గదిలోని పరాయి మగవాడితో నువ్వు జీవించడము ఏ తల్లిదండ్రులు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. ఎంత చదువుకున్న తల్లిదండ్రులు అయినా కూడా అది యాక్సెప్ట్ చేయలేరు, ఒప్పుకోలేరు. బీయింగ్ ఏ లాయర్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే, పెళ్లిలోని భద్రత ఉంది, పెళ్లిలోని హక్కులున్నాయి, పెళ్లిలోని రక్షణ ఉంది, పెళ్లిలోని గౌరవం ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లోని గౌరవం లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో రైట్స్ లేవు, హక్కులు లేవు. ఇద్దరు మగవాడు ఒక పెట్టి తీసుకొని ఆడదొక పెట్టి తీసుకొని వస్తారు, ఉన్న రోజులు ఉంటారు, వెళ్ళిపోయేటప్పుడు ఎవరు పెట్టే వాడు తీసుకొని వెళ్ళిపోతారు. అమ్మాయి అబ్బాయిని ప్రశ్నించడానికి లేదు, నువ్వు నాతో ఇన్ని రోజులు ఉన్నావు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నా పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేయడానికి లేదు. అలా ఈ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోతే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించే హక్కు అతనికి లేదు. అలా హక్కులు లేనటువంటి, రైట్స్ లేనటువంటి, బాధ్యతలు లేనటువంటి ఒక రిలేషన్షిప్ కి విలువ లేదు. అటువంటి రిలేషన్షిప్ మన బిడ్డలు ఎంకరేజ్ చేస్తుంటే, అందులోకి కానీ ప్రవేశిస్తే మనసున్న ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ నేను స్వాతిని ప్రేమించడం తప్పని నేను అనట్లేదు, లేదా నేను తప్పుపట్టేది ఎక్కడంటే, నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో, ఎందుకంటే ఈ రోజు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి భర్తను కూడా ఆమె కోల్పోయింది. అలా కాకుండా నువ్వు ప్రేమించిన తర్వాత మీ తల్లిదండ్రులు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే కన్విన్సింగ్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి. ఇది థర్డ్ స్టెప్. ఏమని, నువ్వు ప్రేమించావు కదా, నీ చదువు అయిపోయిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మా నేను ఫలానా వ్యక్తిని ప్రేమించాను, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు నన్ను ఆశీర్వదించండి. కులం ఒకటి అడ్డు కాదు, కాలం మారింది, నేను చదువుకుంటున్నాను, చదువుకొని ఉద్యోగం చేశాను, హైదరాబాద్ లాంటి నగరంలో ఇవన్నీ ఉండవు, మేము అక్కడికి వెళ్ళి బ్రతుకుతాం, మీరు కూడా కావాలంటే మాతో వచ్చి ఉండండి అని ఆమె కన్విన్స్ చేసి ఉంటే చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం తల్లి కూడా బెదిరించి భయపెట్టి పెళ్లి చేయడం అనేది ఒక తల్లికి ఉండాల్సినటువంటి లక్షణం కూడా కాదు. ఆమె కూడా అమ్మా మనకి నడవదమ్మా, మన కుటుంబంలో ఇటువంటి జరగలేదు, మన గ్రామంలో ఇటువంటి జరగలేదు, మన కులం వాళ్లే చేసుకోవాలి అని ఆ విధంగా బిడ్డని సముదాయించడానికి ఆమె కూడా ప్రయత్నం చేయలేదు. ఇక్కడ వీళ్ళిద్దరూ సరైనటువంటి వేలోని ఎక్స్ప్రెస్ చేయకపోవడం, ఎక్స్ప్రెషన్ సరిగా లేకపోవడం వల్ల ఆమె కిరసనాలు వేసుకొని తగలబెట్టుకొని బెదిరించి భయపెట్టి పెళ్లి చేస్తే, ఇక్కడ సోల్ కనెక్షన్ అంటే ప్రేమ అంటే వీళ్ళిద్దరికి ఉట్టి శారీరక పరమే కాదు, ఇద్దరు మానసికంగా కూడా దగ్గర అయ్యారు కాబట్టి, మనసుతోని పెనవేసుకున్నారు కాబట్టి, అన్డౌటెడ్లీ ఇట్స్ ఏ రియల్ లవ్. పెనవేసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి ఆ భర్తతో ఉండలేకపోయింది. అప్పటికే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం తప్పు కదా, శారీరక పరమైన దాంతో ఆ అమ్మాయి జీవితం ఎటు కాకుండా, ఇటు భర్తకి కాకుండా, ప్రియుడికి కాకుండా, ఇటు అస్తవ్యస్తంగా ఈ రోజు ఇక్కడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఈ కేసులోని తప్పు జరిగింది. ఆ భర్త అనేటటువంటి
వ్యక్తి కూడా మంచివాడు కావడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. ఏది ఏమైనా కానీ వాళ్ళిద్దరూ మధ్యన ఎటువంటి శారీరక సంబంధం లేదు. కేవలము ఆ ప్రేమించినటువంటి వ్యక్తితోనే ఈమెకు శారీరక సంబంధం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతనితో ఈమె ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. కాబట్టి నాకు తెలిసి ఈ అమ్మాయి దగ్గర ఆయన ఫోన్ నంబర్ ఏమన్నా ఉండి ఉండొచ్చు. ఆ ఫోన్ నంబర్ తీసుకొని అతనితో మాట్లాడితే మనకి అసలు ఏం జరిగింది, మరి అతని పరిస్థితి ఏంటి, ఆయన పెళ్లి అయిపోయిందా, మరి ఉన్నాడా, మరి ఈవెన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. అమ్మా ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తే నిన్ను బాగా తిట్టి మాకేం సంబంధం లేదు వెళ్ళిపో అన్నారు. నువ్వు మాట్లాడేటువంటిది జరిగిందా అక్కడ? అంటే నీ కండిషన్ వ్యక్తం చేసావా? ఎందుకంటే మీరు కలిసి ఉన్నారు, నేను ఇలా ప్రెగ్నెంట్ అయ్యాను అనేటువంటి విషయం అక్కడ చెప్పావా? ఇవ్వలేదు. అంటే నువ్వు కలవలేకపోయావు. సరే, నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడావా? ఎందుకంటే నాన్న ఉంటుంది, ఎందుకంటే అల్లునికి అభినందించాలని ఆయనకు అనిపించుండొచ్చు సర్ప్రైజింగ్ గా. అయితే అక్కడ ఎదురైంది ఏమిటంటే ప్రెగ్నెన్సీ నా వల్ల కాదని చెప్పారు. మీరేమైనా మాట్లాడారా తల్లి ఆయనతో? మీ భర్తతో మాట్లాడారా? మాట్లాడలేదు సార్. ఇద్దరితో మాట్లాడించండి. భర్త యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాడా లేదా, రాము పరిస్థితి ఏంటి, అలాగే తల్లిదండ్రులు అంటే వాళ్ళిద్దరిది కూడా విన్న తర్వాత తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ఇందులోని. వాళ్ళకి మనం గౌరవించాలి. కానీ ఒకటమ్మా కుమారి గారు, దురదృష్టం ఏంటంటే మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే, వాళ్ళిద్దరి మధ్యన శారీరక సంబంధం లేకుండా ఉండి ఉంటే, ఆ భర్త అనేటటువంటి వాడికి ఈ విషయం తెలియకుండా ఉండి ఉంటే మనము తప్పకుండా మీ మాటని గౌరవించి ఆమె కౌన్సిలింగ్ చేసి మనం ఏదైనా మార్చగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ చేయి దాటిపోయింది, మనం నిర్ణయం తీసుకునేటటువంటి చేయి దాటిపోయింది. కూతురు జీవితం అస్తవ్యస్తమైంది. నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, ఆమె చేసుకున్నటువంటి తప్పు వల్లనే ఇలా జరిగింది. చూద్దాం వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో చూసి మనం ఏదో విధంగా బిడ్డ జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఇద్దరికి ఫోన్స్ ట్రై తప్పకుండా చేయండి, మాట్లాడండి. సత్యబాబు గారు, ఫస్ట్ మీ అల్లుడితో మాట్లాడదాం, ఆయన ఏమంటారు? అలాగే మేడం. హలో, నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. మేము కార్యక్రమం నుంచి చేస్తున్నాము. ఇక్కడ మాకు పరిష్కారం కావాలని మీ అత్త మామలు మీ వైఫ్ మా ముందు ఉన్నారు. చెప్పండి మేడం. నరేష్ గారు, మరి జరిగిందంతా మీకు తెలుసు కదా. మీ భార్యని మళ్ళీ మీరు స్వీకరించి మీ వైవాహిక జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నారా? నరేష్ గారు, మీ భార్య మీ గురించి మాట్లాడినప్పుడు, మీ అత్తమామలు మీ గురించి మాట్లాడినప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజానికి మాకు కూడా చాలా మీ మీద సదాభిప్రాయం కలిగింది, చాలా గౌరవం కూడా కలిగింది. కానీ చందన మేడం గారు అడిగినప్పుడు మీరు వెంటనే నాకు అక్కర్లేదు అని ఒక్క మాటలోని తేల్చేయడం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, సంతృప్తికరంగా అనిపించలేదు. మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు? అంత మనస్తాపానికి మీరు ఎందుకు గురయ్యారు అన్నది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి స్వాతికి కూడా అర్థం కావాలి. ఒక వ్యక్తి మనసు అంటే ఒక భర్త మనసు ఆమె ఏ విధంగా బాధ పెట్టింది అన్నది తెలియాలి. ఈ స్వాతిని చూస్తున్నటువంటి అంటే ఈ ఎపిసోడ్ చూసేటటువంటి స్వాతి లాంటి అమ్మాయిలందరూ కూడా బంధాలను ఏ విధంగా కాపాడుకోవాలి అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి ఒకసారి మీరు ఎందుకు ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి. మేడం, యాక్చువల్లీ ఏంటంటే నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను మేడం. ఓకే. చేసుకున్న తర్వాత నేను చాలా బాగా చూసుకున్నాను కదా. ఓకే. చూసుకున్నాక కూడా తను ప్రెగ్నెంట్ అయిన విషయం నాకు చెప్పలేదండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్తే కానీ నాకు తెలియలేదు ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయం. ఇంకొకటి ఏంటిదంటే మేడం, నేను పెళ్ళైనప్పటి నుండి అసలు తనను కలవలేదు. ఏ రోజు పక్కకి వెళ్ళినా కూడా దూరం వెళ్ళిపోయేది, చిదరించుకున్నట్టు చేసేది. సరిగా ఆ అమ్మాయి కొత్త అమ్మాయి కదా, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందేమో అని చెప్పేసి నేను దూరంగానే ఉన్నా. తనకి తీరా ఫోన్ చేసి అల్లుడు గారు అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వమంటారు చెప్పండి? చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ తనని నేను ఇష్టపడే చేసుకున్నాను కాబట్టి భరించమంటారా, లేదా తనకు పుట్టబోయే బిడ్డ వేరే అతనిదని చెప్పేసి తనతో ఉండమంటారా? మీరే చెప్పండి నా పొజిషన్.
కరెక్టే, మీ పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికి సొల్యూషన్ ఒకటే నరేష్ గారు, మీరు ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? విడాకులు అవును మేడం, నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధమే. అది కూడా ఎందుకు అంటున్నానంటే రేపు పొద్దున ఆమెతో నేను కరెక్ట్ గా ఉండలేనేమో, నా మైండ్ లో ఒక్కొక్క అదే గుర్తుకొస్తుందేమో. తన బాయ్ ఫ్రెండ్ తో చేసిన ప్రెగ్నెన్సీ కావచ్చు, ఆ పిల్లోడు బయటికి వచ్చినా కూడా నా కొడుకు కాదు వేరతని కొడుకు అని చెప్పేసి నాకు ప్రతిసారి అది అనిపిస్తుందేమో. బెటర్ ఎప్పుడో జరగడం కన్నా ఇప్పుడే నేను డివోర్స్ చేస్తే తను తన బాయ్ ఫ్రెండ్ తెలియజేసుకొని హ్యాపీగా ఉంటది. సో నాకు కొత్త లైఫ్ ఉంటది. నరేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు బాగా నచ్చారు అత్తమామలకు. సెకండ్ పాయింట్ ఏమిటంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు కాబట్టి, మీరు మంచి వ్యక్తి కాబట్టి కొంచెం మీరు మన్నించగలిగినటువంటి హృదయం మీ దగ్గర ఉంటే లైఫ్ కంటిన్యూ చేస్తారా? తనకి తన మనసులో తన బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, తనతో చేసిన పనులు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎలా ఉంటానండి తనతో? ఓకే మా మీ భర్త అయితే కరాఖండిగా ఒక నిర్ణయానికి వచ్చేసారు, కాదని చెప్పారు. ఇంకా ఒకటే ఆప్షన్ ఉంది, రాముతో మాట్లాడడం. రాము నెంబర్ చెప్పు, మాట్లాడదాం. ఇప్పుడు నెంబర్ అడగగానే చెప్తున్నావు, నువ్వు ప్రయత్నించావా ఆయనతో మాట్లాడడానికి? నేను ప్రయత్నించాను మ్యామ్, ఫోన్ చేశాను, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బ్లాక్ చేశారు మా నా నెంబర్. నీ ఫోన్ అయితే ఎత్తట్లేదు? లేదు. ఓకే. హలో, ఎవరండి? రాము గారా మాట్లాడేది? అవునండి. ఓకే, నా పేరు చందన, యాంకర్ని. ఇక్కడ లాయర్ గారు, డాక్టర్ గారు, అలాగే మీరు ప్రేమించిన స్వాతి అనే అమ్మాయి, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఒక పరిష్కారం కావాలని ఈ కార్యక్రమాన్ని ఆశ్రయించడం జరిగింది. ఓకే. ఇప్పుడు స్వాతి అయితే మిమ్మల్ని కలవాలి, మీతో ఉండాలి అని అనుకుంటున్నా అని చెప్తుంది మాతో. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఉండాలనుకుంటున్నారా తనతో? నేను ఉండాలనుకోవట్లేదండి. ఎందుకంటే ముఖం మీదే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పేసిన తర్వాత నేను ఎలా ఉండాలనుకుంటానండి? అది కాక ఇప్పుడు నాకున్న పరిస్థితి నేను చెప్పుకోలేను కూడా. ఇప్పుడు ఎవరితో ఉండలేని పరిస్థితి, ఎవరితో మ్యారేజ్ అనేది కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానండి నేనైతే. ఏమైందండి? అది చెప్పుకోలేను, కాకపోతే చెప్తున్నానండి. తను నన్ను అలా అనేసరికి తట్టుకోలేక తనని ఎంత పిచ్చిగా ప్రేమించానో అలాంటిది తను నా ముఖం మీదే నువ్వు నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అది ఇది అనేసరికి నాకు తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవడానికి రైలు పట్టాల కాడికి వెళ్ళిపోయానండి సూసైడ్ చేసుకోవడానికి. కానీ ఆ దేవుడు ఎందుకు బతికిచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా కాళ్ళు చేతులు లేవు. ఓ మై గాడ్. ఒకసారి మాట్లాడతాను తను ఒకసారి మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇది, నిజానికి వినడానికి చాలా దయనీయంగా ఉంది, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. రాము గారు, మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారని మాకు నిజంగా తెలియదు ఇప్పటి వరకు. ఒకసారి స్వాతి మీతో మాట్లాడాలనుకుంటుంది, వింటారా? ఒకసారి తనతో మాట్లాడతారా? సరే ఇవ్వండి. రాము, చెప్పు స్వాతి. రాము, నిజంగా నాకు ఈ విషయం తెలియదు రాము, నీకు ఇలా అయిన విషయం. యాక్చువల్లీ నేను కావాలని వద్దనుకోలేదు రాము. అమ్మ కృష్ణాలు పోసుకొని కాల్ చేసుకొని నన్ను బెదిరించడం వల్ల చెప్పాల్సింది వచ్చింది, అలా నేను వద్దు అనాల్సింది వచ్చింది. నువ్వెందుకు చేసుకున్నావు రాము ఇలా? నువ్వు లేని జీవితం నాకు వద్దనుకున్నా సార్. నిన్ను నిజంగా వద్దనుకోలేదు రాము. అమ్మ అలా చేసుకోవడం వల్ల అమ్మ కోసం ఇలా చేయాల్సింది వచ్చింది రాము. నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు, అయినా కూడా నువ్వు అలా నన్ను ముఖం మీదే అలా వద్దనేసరికి నేను తట్టుకోలేదు. నేను కావాలనలేదు రాము, అమ్మ వాళ్ళు అలా చెప్పిపించారు. అమ్మ చెప్పడం వల్ల నేను అలా చేశాను రాము, నేను కావాలని నీకు చెప్పలేదు. ఏదైనా నాకైతే తెలియదు స్వాతి. నేను అంత పిచ్చిగా ప్రేమించిన వాడిని నువ్వు అలా అనేసరికి ఎలా తట్టుకోగలను అనుకున్నావు చెప్పు నువ్వే. నాకు నిజంగా ఇలా అవుతుందని తెలియదు కదా రాము. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వానితో కూడా నేను సుఖంగా లేను కదా. నీ గురించి ఆలోచిస్తూ నీతోనే ఉండాలనుకుంటున్నా నేను ఇప్పటికీ కూడా. అదైతే నాకు తెలియదు కదా స్వాతి. నువ్వు తండ్రివి కాబోతున్నావు రాము, నేను తల్లిని కాబోతున్నాను. మన ఇద్దరి ప్రేమ గుర్తుగా మనకు ఒక బిడ్డ రాబోతుంది రాము. నేను తండ్రిని కాకపోవటం ఏంటి, అవటం ఏంటి, అసలు ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతుందా? మనం కలిసి ఉన్నప్పుడు గుర్తులేదా రాము? నీకు పెళ్ళి
నా భర్తతోనే నేను శారీరకంగా అసలు కలవలేదు రాము. అది నాకు తెలియదు కదా. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ నేను కావాలని వస్తే అది ఎలా? నీకు అది చెప్పడానికి నేను ప్రెగ్నెంట్ అయ్యాక చాలా సార్లు నీకు అది చెప్పడానికి నేను ట్రై చేశాను రాము. నీ నెంబర్ కలవలేదు, నా నెంబర్ బ్లాక్ లో ఉంది. మీ ఇంటికి వెళ్తే మీ వాళ్ళు మీ పేరెంట్స్ తిట్టి పంపించేశారు. అంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కాబట్టి నేను గుర్తు వచ్చానా? లేదు రాము, గుర్తు రాలేదా? లేదు రాము, నేను ఇది చెప్పడానికి నీకు చాలా సార్లు ట్రై చేశాను, కానీ ఎలాంటి అవకాశం లేదు నీకు చెప్పడానికి. నాకు నేను ఎన్నో విధాలుగా ట్రై చేశాను. 3 నెలల్లో గుర్తురాని నేను ఇప్పుడు గుర్తొచ్చాను. 3 నెలల నుంచి కూడా నా భర్తతో నేను లేను రాము. నీ జ్ఞాపకాలతోనే బతికేస్తున్నా నేను. అయినా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలని నేను కావాలని కోరుకున్నా ఇప్పుడు నేను నీతో కలిసి ఉండే పరిస్థితుల్లో అయితే నేను లేను. అయినా ఈ అవిటి వాడిని చేసుకొని నువ్వు ఇప్పుడు సుఖపడలేవు సార్. నన్నే ఒకరు చూసుకోవాలి, అలాంటిది నేను ఇలా ఎలా చూసుకోగలను అనుకుంటున్నావు? అసలు రాము, మన ప్రేమకి అవిటితనం అనేది అడ్డు కాదు రాము. నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకు సేవలు చేసుకుంటూ నేను ఉంటాను రాము నీతో. నేను ఒక టైంలో నిన్ను ప్రేమించాను స్వాతి. అలాంటిది నువ్వు నా కోసం సేవలు చేసుకుంటూ నీ లైఫ్ గడిపేస్తాను అంటే అసలు నేను మాటికి ఒప్పుకోను. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎప్పటికీ నీతో ఉంటా అంటున్నాను రాము. వద్దు, నీకు అలాంటి లైఫ్ నేను కావాలని నేనైతే కోరుకోవట్లేదు. దయచేసి నా దగ్గరికి రావద్దు. అసలు నా ఊసే నీకు వద్దు. నా బ్రతికే ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా నేను. అలాంటిది నా దగ్గరికి వచ్చి నీ లైఫ్ కూడా నాశనం చేసుకుంటానంటే నాకు అసలు ఇష్టం లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకో రాము. నేను బాగున్నప్పుడు ఇష్టపడి నీకు ఇప్పుడు ఏదో హెల్త్ బాగాలేదని ఇష్టపడకుండా పోవడానికి నేను వస్తువుని కాదుగా ప్రేమించింది నిన్ను రాము. నేను ప్రేమించింది నీతోనే ఉండాలనుకుంటున్నాను నేను ఇప్పుడు. స్వాతి, అవన్నీ మంచిగా ఉండుంటే ఇంత అసలు ఇంత దూరం రాదు స్వాతి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మేబీ నువ్వు అన్నట్లు కొంతకాలం బాగుంటుందేమో, కొంతకాలం తర్వాత నాకు అనిపిస్తుందేమో నా వల్ల ఇంత ఇబ్బంది పడుతుంది, ఇంత నా వల్లే కదా కేవలం ఇలా ఎంతో హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ ని నా వల్ల పాపం నాశనం చేసుకుంటుంది అనే బాధ నాకు ఖచ్చితంగా కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకో. నేను బాధపడతాను రాము. ఇప్పుడు నా దగ్గరికి వచ్చావంటే నేను బాధపడతాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను బాధపడతాను. ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి, నా లైఫే నా చేతిలో లేదు. నేను చూసుకుంటాను రాము. అవటితనం ఉంటే మీరు ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే చేతులు కాళ్ళు కూడా పెట్టుకుని వీల్ చైర్కే పరిమితమైనటువంటి వాళ్ళని కూడా వీల్ చైర్ కు పరిమితమైనటువంటి వారు కూడా ఎంతో చక్కని జీవితాన్ని కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు. మీరు అంత కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు విధి ఆమెను ఎంతో కష్టపెట్టింది. ఇప్పుడు ఆమె తల్లి అయింది, నీ వల్ల అయింది. కాబట్టి ఏమంటున్నానంటే చేసుకున్నటువంటి భర్త నాకు వద్దు అనేటువంటిది అంటున్నాడు. శారీరకంగా ఆమె కలవలేదు, తల్లిదండ్రులను ఒప్పించి నీతోనే జీవితం గడపాలని అనుకుంటుంది. నేను ఒక డాక్టర్ గా చెప్తున్నాను, నువ్వు ధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకోవచ్చు. ఆమె నిన్ను ఒక తల్లిలాగా చూసుకుంటుంది. పుట్టబోయేటువంటి బిడ్డకు మీరు ఆ సంరక్షణ ఇస్తూ మీ ప్రేమకు ఫలితంగా చూసుకుంటూ జీవితాన్ని గడపొచ్చు. అట్లని మీరు చేతులు కాళ్ళు లేకపోతే జీవితం అంతా కూడా అయిపోయింది అనుకోవద్దండి. ఆమె కేర్ తీసుకుంటుంది, మరింత చక్కని జీవితాన్ని కూడా మీరు జీవిస్తారని నేను ఒక డాక్టర్ గా చెప్పగలను. మీరు అధైర్యపడవద్దండి. మిమ్మల్ని ఎప్పుడూ కోరుకుంటుంది. తల్లిదండ్రులు చాలా బలవంత పెట్టారని ఇక అంతే కదా, నిన్ను ఎంత ఇష్టపడిందో. ఆమె కూడా ప్రేమగల మనిషి, గౌరవం ఉన్నటువంటి మనిషి కాబట్టి తల్లిదండ్రుల యొక్క మాట వినాలనుకుంది. ఇప్పుడు తల్లిదండ్రులను ఒప్పిస్తానంటుంది. పరిస్థితులు ఇలా అయ్యాయి కాబట్టి ఆమె తీసుకోలేదు నిర్ణయం. నిన్ను మర్చిపోలేకపోతుంది. నువ్వు ఎలా ఉన్నా కూడా నీతోనే ఉండాలనుకుంటుంది. ఓకే, కాబట్టి ఆమెను అక్సెప్ట్ చెయ్యి. చెప్పండి రాము గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సారు చాలా మంచిగా చెప్పారు. కరెక్టే, నిజమేనేమో. కానీ నా మనసుకైతే నేను అంగీకరించలేకపోతున్నానండి. నాకున్న పరిస్థితికి నేను ఆ టైంలో నా గాయపడిన నా మనసు ఏది నాకు అంగీకరించట్లేదండి. మీరు అది ఇంకా మర్చిపోలేకపోతున్నారు. పైగా ఇప్పుడు మీరున్న పరిస్థితులను బట్టి కూడా యాక్సెప్ట్ చేయలేనని మీరు చెప్తున్నారా? అవునండి. చాలా డిప్రెషన్ లో ఉన్నావు.
నువ్వు చాలా మంచివాడివి. నీ మాటలు విని నాకు తెలిసి తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి తప్పేంటో వాళ్ళు తెలుసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రేమ గురించి, తమ బిడ్డ గురించి ఒక వ్యక్తి చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడంటే ఇంతకన్నా మంచి భర్త ఎక్కడ లభిస్తాడు చెప్పండి? ఎందుకంటే మీరు చేసినటువంటి అల్లుడేమో వద్దు పో అంటున్నాడు. అదే ఆయన తప్పు కాదనుకోండి, కానీ బట్ క్షమించేటటువంటి గుణం అతనికి లేదు, రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ లేదు. కానీ రాము, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈనాటి ఈమె పరిస్థితికి, ఈ అమ్మాయి పరిస్థితికి, స్వాతి పరిస్థితికి, అంటే ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం అన్న సంగతి మర్చిపోకూడదు. మీరిద్దరూ పెళ్లి కాకుండా చేసినటువంటి తప్పుల యొక్క పరిణామమే మీ ఇద్దరు జీవితాలు ఇలా అయ్యాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. నీ నాటి పరిస్థితికి కారణము స్వాతి కాబట్టి స్వాతియే నీ బాధ్యత తీసుకొని భవిష్యత్తులో మీరిద్దరూ ఒక మంచి తల్లిదండ్రులుగా, ఒక మంచి భార్యాభర్తలుగా మీ కుటుంబాన్ని ముందుకు నడిపించడమే సమంజసమైనటువంటి ఇదే అని నేను అనుకుంటున్నాను. నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకో. ఒక విధంగా చెప్పాలంటే మీ ఇద్దరు కూడా అవిటివాళ్లే. నువ్వు ఫిజికల్ గా అవిటివాడివైతే ఆమె మానసికంగా అవిటితనాన్ని అనుభవిస్తుంది. మీరిద్దరూ చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని కనీసం ఈ విధంగానైనా ప్రేమకు సరైనటువంటి సమయం వచ్చింది అని మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. రాము గారు, అప్పుడు మీరు ఉన్న పరిస్థితులకి పెద్దలకి తెలియకుండా ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. జరిగిందేదో జరిగింది. తల్లిదండ్రులు వారు చేసింది పూర్తిగా తప్పని అనలేము. ఎందుకంటే తల్లిదండ్రుల తరపున ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ అమ్మాయి గురించి ఆలోచించుకున్నారు, ఇంకా మిగతా సామాజిక పరిస్థితులు ఆలోచించుకున్నారు. కాబట్టి పూర్తిగా అది తప్పనలేము, ఒప్పనలేము. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ కొంచెం అయితే జరిగింది, మీకైతే ఇంకా ఎక్కువే జరిగింది. కానీ ఇప్పటికీ మీకు స్వాతి నేను ఉన్నాను, నేను నీతోనే ఉంటాను అంటోంది. మీరేమంటారు? అంటే తొందరపడి ఆవేశపడి నిర్ణయం లాంటివి వచ్చేయకుండా మీరు ఆలోచించుకుని చెప్పండి. మేడం, నేను ఇప్పుడు సార్ చెప్పిన మాటలు, మేడం చెప్పిన మాటలు విన్నాను. నిజంగా చాలా బాగా చెప్పారు. యాక్చువల్ గా నేను తనని ఎంతగా ప్రేమించానంటే ఇప్పుడు కూడా నాకు ఎంత కోపంగా ఉండనివ్వండి, ఇప్పుడు కూడా నా లైఫ్ లో తను వస్తే తను ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే నేను ఆలోచిస్తున్నాను. ఇప్పటికి కూడా నాకు కోపం ఉంది తన మీద. నాకు ఆ టైంలో అలా చెప్పింది అది ఇది. అదే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి, మేడం చెప్పిన దాన్ని బట్టి నాకు కొంచెం ఆలోచించుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పటిదాకా నా లైఫ్ ఒకలా ఉంది, ఇంతే నా లైఫ్ అనుకుని నేను బతుకుతున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఈ మార్పు అనేది ఎంతవరకు వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను. నాకు కొంచెం టైం కావాలి. దాంతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఆమెకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వారు దగ్గరగా అవ్వడానికి, అతనికి సేవ చేసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే మనిషి మనసు మారుతుందమ్మా. అతను ఎంత పిచ్చిగా ప్రేమించాడు చూడండి. ఏదో మాట అన్నాడు కాబట్టి దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెను అలవ్ చేయండి. అతనికి కొంత సేవ చేసుకునే దానికి కొంత అలవ్ చేస్తే వారి మధ్య ఉన్నటువంటి బాండ్ పెరుగుతుంది, బంధం పెరుగుతుంది. కుమారి గారు ఏమనుకుంటున్నారు మీరు? ఇదంతా అంటే మనం అంతా విన్నాం జాగ్రత్తగా. విన్న తర్వాత మీకేమనిపిస్తుంది సత్యబాబు గారు, కుమారి గారు? ఇంతకు ముందు నేను తప్పు చేశామేమో, మా బిడ్డ జీవితం నాశనం అని మాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. కరెక్ట్. ఎందుకంటే అప్పుడు పరువు గురించి ఆలోచించాం, ఇప్పుడేమో పరువు పోతుంది అనుకున్నాం, పరువు కాపాడుకోవాల్సి అవుతుందని అనుకోలేదు. అప్పుడు ఏదో మంచిగా ఉంటది కదా, ఇట్లా జరుగుతుంది కాదనుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు వచ్చినాక ఇంకా మేమేమంటాం? ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు విని మేము ఏదో మార్చుకున్నాం బ్రెయిన్ అని మేడము. అయితే అబ్బాయి అంత కాళ్ళు ఇరిగిపోయినా ప్రేమిస్తుందంటే ఆ అబ్బాయి కూడా మాటలు విన్నాక ఈ అమ్మాయి కూడా మాటలు విన్నాక ఇద్దరు ఎంతవరకు కాలం ప్రేమించుకున్నారు అన్నది మాకు డీటెయిల్స్ అర్థమైంది. దాన్ని బట్టి మీరే ఏదన్నా చేస్తారు. తప్పకుండా అండి. నిజంగా మీరు కనీసం ఇప్పటికైనా ఒప్పుకోవడం గొప్ప విషయం. నువ్వు ఏదైతే సమస్య అనుకుంటూ వచ్చావో అఫ్ కోర్స్ ఊహించిన మనం విన్నాము. రాముకు అలా జరగడం నిజంగా అందరికీ బాధాకరమైందే. కాకపోతే సరే, మొత్తానికైతే మీ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో నీకు అనుకూలంగా ఒప్పుకున్నారు. రాము కూడా ఆలోచిస్తానని చెప్పాడు కాబట్టి డెఫినెట్ గా పాజిటివ్ ఆన్సర్ వస్తుందని ఆశిస్తున్నాము.
ఓకే, నీ సమస్యకి పరిష్కారం దొరికిందా ఇప్పుడు? దొరికింది మ్యామ్. మళ్ళీ నా లైఫ్ రుజువు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మేము థ్యాంక్ నీకు సంతోషమే కదా? సంతోషం. వెరీ గుడ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి పరిష్కారం అందించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి తల్లిదండ్రులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కనుక ముందే తీసుకుని ఉంటే ఇద్దరు జీవితాలు ఇంత కష్టపడేవి కాదు. ఇప్పుడైతే స్వాతి ఎవరినైతే ప్రేమించిందో రాము, తను పాజిటివ్గానే ఉన్నాడు కాబట్టి తను కోరుకున్న జీవితం ఖచ్చితంగా తనకి అందుతుందని ఆశిద్దాం. ఇలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా మా నంబర్కి సంప్రదించండి, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నమస్కారం.